శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఈ వీడియో కొంచెం పెయిన్ఫుల్గానే చేస్తున్నా. ఎందుకు అని అంటే అసలు ఏ విధంగానూ ఎదుటి మనిషి మంచి చేస్తే ఆ మంచిని మంచి చేశాడని చెప్పుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ఇది ఒక రాజకీయ నాయకుడు అవనివ్వండి, లేకపోతే ఒక ఆఫీసర్స్ అవనివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళు అవనివ్వండి, మీకు ఈ వర్గాలుగా విడిపోయి అది ఎదుటి వర్గంలో ఉంటే మటుకు మాత్రం వాడు మంచి చేశాడు అని మాత్రం చెప్పు. ఇప్పటి వరకు మనల్ని పరిపాలించిన లీడర్స్ ఉన్నారుగా, వాళ్ళల్లో ప్రతి లీడరు కొంత మంచి కొంత చెడు చేస్తారుగా, ప్రభావితం లేకుండా ఉండదు కదా. ప్రతి ఒక్కరూ చెడే చేశారా? మనం ఒక పార్టీ వైపు కొమ్ము కాసి ఈ పార్టీలోంచి మనం చూడడం మొదలు పెడితే ఎదుటివాడు మంచి చేసిన విధానాన్ని చూడలేకపోతున్నాం. దాన్ని ఎప్పుడైతే మనం గుర్తించటం లేదో ఆటోమేటిక్గా మన ఉనికి, మన ప్రస్థానం, మన ప్రయాణం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పుడు ఈనాటి పరిస్థితులు అవేగా. మంచి చేసిన వాడిని మీరు గుర్తించగలిగితే వాళ్ళు కూడా సర్దుకుంటారు. ఓకే, మనం మంచి చేసిన వాళ్ళని గుర్తిస్తున్నాం కాబట్టి మంచి చెయ్యాలి అనే తపన వాళ్ళల్లో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం గుర్తించటం లేదో మనం పట్టించుకోరు అసలు ఎవడు. సిటిజన్ ఆఫ్ ఇండియా పొల్యూట్ అయిపోయాడు అనిపిస్తుంది నాకు. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ అని ఒక పిలుపునిచ్చారు ఇప్పుడు మోడీ గారు. నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో తినేసి ఆ ర్యాపర్ పక్కకి పైన పడిపోతుంటే మా అబ్బాయి అది తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత ఎక్కడో డస్ట్బిన్ వచ్చిన తర్వాత తీసి అందులో పడేసి స్వచ్ఛ భారత్ అన్నాడు. అంటే కుర్రాళ్ళలోనే కొంతమంది ప్రభావితం అయ్యారు. మోడీ గారు అన్ని కొంతమంది జనాలకి నచ్చినట్టుగానే చేస్తారు, కొంత సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి నచ్చవు కదా. అలా విడిపోతే ఇది మోడీ వర్గం, ఇదేమో రాహుల్ గాంధీ వర్గం, ఇది చంద్రబాబు నాయుడు వర్గం, ఇదేమో జగన్ వర్గం, ఇలా విడిపోతే ఏమవుతుంది అని అంటే ఈ వర్గంలో ఉన్న వాళ్ళు ఆ వర్గంలో మంచి చేసిన వాళ్ళని గుర్తించరు, ఆ వర్గంలో ఉన్న వాళ్ళు ఈ వర్గంలో మంచి చేసిన వాళ్ళని గుర్తించరు. లాస్ట్కి వచ్చేసరికి ఎవడు డబ్బా ఆడు కొట్టుకోవడమే. అది కూడా వినరు. మొద్దుబారిపోతాయి, చర్మాలు మొద్దుబారిపోతాయి, చెవులు మొద్దుబారిపోతాయి. ఒకళ్ళు చెప్పింది మనకి బ్రెయిన్లోకి వెళ్ళదు. ఇంకక్కడి నుంచి ఎఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని ఎఫెన్స్ మాటల ద్వారా లాజికల్గా అటాకులు అయిపోతాయి. అవి చేయలేనప్పుడు ఏం చేస్తారు? ఫిజికల్ అటాక్స్ స్టార్ట్ అవుతాయి. బాంబులు వస్తాయి, కత్తులు వస్తాయి, తుపాకులు వస్తాయి. భయపెడతారు. ఎంతలా భయపెడతారు అని అంటే ఈ మధ్య విజయ్ సేతుపతి ఒక సినిమా వచ్చింది. ఇతను ఆపోజిట్ ఎనిమి అతని డెన్లోకి సింగిల్గా నడిచి వెళ్తాడు. చుట్టూ మనుషులు ఉంటారు, వీడిని వేసేయడానికి రెడీగా ఉంటారు. వాడేమో వేసేయమని చెప్తాడు అనమాట. అప్పుడు విజయ్ సేతుపతి ఆ విలన్ ఫేస్లోకి చూస్తూ బేరం పెడతాడు ఆ మనుషులకి. నీకు మతిపోయింది ఏంటి? మా డెన్లోకి వచ్చి మా బాసుని చంపమంటే పెట్టి బుద్ధి లేదా? 10 లక్షలు పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడో ఒక చోట తెగుతారు వాళ్ళు, ఆశపడుతుంది. వీడు లేచి బయటకు వచ్చేస్తాడు, వాడు చనిపోతాడు. వాళ్ళ మనుషులతోటే అక్కడే బేరం కుదిర్చి వాడిని చంపించేస్తాడు. ఆ సీను చూసినప్పుడు మనకేదో ఊహలోనే ఇంకో రకంగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు పరిస్థితులు అక్కడే ఉన్నాయి. ప్రతి మనిషి ₹1, ₹100, ₹1,00,000, కోటి రూపాయలకా తెగిన మనిషి అన్నాడు లేడు అనేది అతిశయోక్తి కాదు. ఎక్కడో ఒక చోట డబ్బుతో కొంటున్నారు. డబ్బుకు లొంగకపోతే గన్తో కొంటున్నారు. నీ ఫండమెంటల్ రైట్స్ని యూజ్ చేసుకోవడానికి కూడా నీకు అవకాశం లేని పొజిషన్లోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఫస్ట్ నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా నువ్వు జడ్జ్ చేసుకొని నువ్వు ప్రజెంట్ చేయగలిగితే, దాన్ని ఓపెన్గా చెప్పగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మేధావులు అనుకునే డిబేట్స్లో కూడా వాళ్ళ మాటలు కూడా మనం వినలేకపోతున్నాం. ఎందుకనంటే ఒక ఎడ్జ్ తీసుకుంటున్నారు. అసలు మనం తీసుకోవాల్సిన ఎడ్జ్ ఇండియన్గా తీసుకోవటం లేదు. మనం స్టేట్ ఆంధ్రాగా మనం తీసుకోవటం లేదు. మనం ఒక మతంగానో, ఒక కులంగానో, ఒక పార్టీగానో, ఒక వర్గంగానో మనుషులు విడిపోతున్నారు. ఈ దృష్టికోణంలోంచే చూడడం మొదలు పెడితే లాస్ట్కి నరుక్కోక తప్పదు, వేరేదేమీ ఉండదు. భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. 59 సంవత్సరాలు గడిచిపోయి 60వ సంవత్సరంలో అడుగుపెట్టి సీనియర్ సిటిజన్ అయిన నేను నా ఒపీనియన్ ఏ విధంగా చెప్పాలో చెప్పిన ఉపయోగం ఉందా?
వేస్ట్ ఏమో అనిపిస్తుంది, కానీ బాధ అనిపిస్తుంది. ఫ్యూచర్ చూస్తే భయం అనిపిస్తుంది. మూలం ఏంటంటే మనిషి పొల్యూట్ అయిపోయాడు. మనిషి పొల్యూట్ అయిపోయిన మనిషి దగ్గర ఈ వీడియో చెప్పినా ఉపయోగం లేదేమో అనిపిస్తుంది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఈ స్పెక్యులేషన్సే, పందాలే. ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతున్నారనంటే వాళ్ళ మీద పందెం కాస్తున్నాం. మరణ మృదంగం మీద పందాలు కాస్తున్నాం మన నేటి సమాజం. బాధ అనిపిస్తుంది. అయినా సరే బ్రతకాలిగా, నిజాయితీ కావాలి. మంచి చేస్తే మంచిని గుర్తించాలి, చెడు చేస్తే చెడుని గుర్తించాలి. పూర్తిగా చెడునే ఫోకస్ చేస్తూ ఉంటే లాస్ట్కి ఏది మంచో ఏది చెడో మొద్దుబారిపోతుంది. ఎవరి బాకా వాళ్ళు ఊదుకుంటున్నారు. ఒక వర్గం కొమ్ము కాసి ఊతున్నప్పుడు నువ్వు డిసైడ్ చేయగలిగితే, నీ అంతటి నువ్వుగా జడ్జ్ చేసుకోగలిగితే, నీకంటూ ఒక వెన్నుముక ఉంటే, నీ బ్రెయిన్లో నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే, పక్కన ఉన్నాడు ఎవడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. నా బ్రెయిన్ ఉందిగా, నేను అర్థం చేసుకుంటానుగా, నేను అనలైజ్ చేసుకుంటానుగా, ఇది రైట్ ఇది రాంగ్ అని. ఇది రైట్ అనుకునేవాడిని మనం వాడు వెనక నిలబడి వాడిని సపోర్ట్ చేస్తే మంచి అన్నది జరుగుతుంది. జరగవచ్చు, కనీసం చెడు జరగకుండా ఆగుతుంది. ఏమో ఇది పంచుకోవాలనిపించింది, ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, బాధ అనిపించి పంచుకుంటున్నా. ఈవేళ ఉన్న పొజిషన్ చూస్తే మన వీధిలో రోడ్డు మీద రాత్రి అయ్యేసరికి ఎంతమంది మందు తాగుతూ ఉంటారు. ఆ పంచాయతీలో కానీ ఆ సిటీలో కానీ ఎవరైనా సరే అరే ఏంట్రా ఇది తప్పు అని చెప్పగలిగే దమ్ము ఎవరికి ఉంది? మన పిల్లలే. అక్కడ వాళ్ళు హీరోయిజం, ఆ మందు తాగి ఆ బాటిల్స్ రోడ్ల మీద పగలగొడుతూ ఉంటారు. మనం తప్పుకొని వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని అడగడానికి ఛాన్స్ లేదు. లో చూసుకోండి, మీరు తిరుగుతున్న ఏరియాలో చూసుకోండి. ఎవరైతే బ్యాచ్ ఉంటారో, అంటే మనం పోరంబోకులు అంటాం కదా, అట్లాంటి బ్యాచ్కి వాళ్ళు ఏది చెప్తే అది నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి భయపడి నడాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఏరియాలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. ఏదో బ్రతికేస్తున్నాం. ఇలాంటి బ్రతుకుల్లో భయపడుతూ మొత్తం టోటల్ వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోయింది. ప్రజల్లో చైతన్యం లేకపోతే అరాచక శక్తులు మాత్రమే రాజ్యం వెళ్తాయి. ఎవరైతే నిజాయితీగా నడుపుతున్నారో, ఎవరైతే నిజాయితీని మీరు అనుకుంటున్నారో, మీరు జడ్జ్ చేస్తారో, ఒకడు చెబితే కాదు, ఒక పేపర్ చెప్తేనో, ఒక టీవీ న్యూస్ చెప్తేనో, లేకపోతే ఇంకోటి కాదు. రియల్గా ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చెయ్యకపోతే, మీరు ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోకపోతే, సంఘటితం కాకపోతే అరాచక శక్తులు మాత్రమే రాజ్యం వెళ్తాయి. మీ ఇళ్లలో ఉన్నా సరే బయటికి లాక్కొచ్చి పీక్కు తింటాయి రానున్న రోజుల్లో. ఇది నాకు భయంగానే ఉంది, బాధగాను కూడా ఉంది. ఏమో పంచుకున్నా మీతోటి ఉపయోగం ఉందో ఉపయోగం లేదో అనేది నాకు తెలియదు.